ఏం రామయ్య? దండాలయ్యా. ఏంటి ఈసారి పంట బాగానే వస్తున్నట్టుంది? ఎక్కడయ్యా, అనుకున్నంత పంట రావట్లేదయ్యా. ఏంటోనయ్యా, విత్తనాలు మీ దగ్గరే తీసుకున్నాను, మీకొచ్చినంత దిగుబడి నాకు రావట్లేదయ్యా. ఏరా, నా పంట మీదే నీ కన్ను పడ్డాయా? అంటే నీకు నకిలీ విత్తనాలు అమ్మాననా నీ అనుమానం? నీకు బాగా బలిసిందిరా. రే రంగా, అయ్యా గొడ్డలు తీసుకొచ్చి చెట్టు నరికేరా. అయ్యా అయ్యా వద్దయ్యా. రేయ్, చెట్టు ఎక్కడుందిరా? నా పొలంలోనే కదయ్యా. చెట్టు మాత్రమే నీ పొలంలో ఉంది, మిగతా చెట్టంతా నా పొలంలో ఉంది. నరికేరా రంగా దీన్ని. అయ్యయ్యా, మీకు దండం పెడతాను, వద్దయ్యా. రేయ్, 1 ఎకరం ఆసామివి నువ్వు, 100 ఎకరాల భూస్వామి నేను. నన్నే ప్రశ్నిస్తావురా? వెజిటేబుల్స్ ఏమున్నాయండి? అన్ని ఫ్రెష్గా ఉన్నాయమ్మా, తీసుకోండి. 1/2 కిలో టమాటా, 1/2 కిలో బెండకాయ, కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఫ్రీగా ఇవ్వండి. వద్దు, ఈ బ్యాగ్లో వేయండి. ఏంటండి మీరు అంత పల్చటి కవర్లు వాడుతున్నారు? 40 మైక్రోస్ కంటే తక్కువ వాడొద్దని మన గవర్నమెంట్ చెప్తున్నా వినరే? ఆ కవర్స్ మంచివి కాదండి, వాటి వల్ల మనకి చాలా నష్టం వస్తుంది. కరెక్టేనమ్మా, మాకు వాడాలని ఉండదు, కానీ ఏం చేస్తాం, కస్టమర్స్ కవర్స్ కావాలి అంటారు. మేము ఇంతకంటే మందం కవర్స్ వాడితే మాకేం గిట్టుబాటు కాదు. ఈ పల్సటి కవర్స్కే నెలకి 3000 అవుతుంది. చెప్పండి, మీరే చెప్పండి ఏం చేయాలో. ఏమున్నాయి? బెండకాయలు, టమోటాలు, ఆకుకూరలు ఉన్నాయి. మీకేం కావాలి? కిలో టమాటాలు. ఆ కవరేం అవుతుంది? ఇంకొక కవరు. హలో, ఏంటండి ఇది? చదువుకున్న వాళ్ళే కదా, ప్లాస్టిక్ కవర్లు యూజ్ చేయకూడదని తెలీదు? ఏం చేస్తారు? రెండు కవర్లు ఇంటికి తీసుకెళ్ళి తింటారా కవర్లని? ఆ మాత్రం సెన్స్ లేదు? ఓయ్, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నీ పని చూసుకో. వచ్చిందండి మగరాయుడిలాగా చెప్పడానికి. బ్లడీ అరే, చైన్ జారినట్టుంది. అన్నా, బండి ఆపమంటావా? వద్దు, స్లోగా పోనీరా. అన్నా, ఈశ్వరన్న నమస్తేనా. ఏం శంకర్, బాగున్నావా? బావునన్నా. ఫ్యామిలీ అందరూ బాగున్నారా? బావున్నారన్నా. ఏంటి ఊర్లో అన్ని మంచి పనులు చేస్తున్నావంట? అదేం లేదన్నా, అన్న మీతో కొంచెం మాట్లాడాలన్నా. ఇంటికి వచ్చి కలువు, రేపు పొద్దుగాలనే రా. ఓకే అన్నా. అన్నా, శంకర్ గారు మన బండిని ఫాలో అవుతున్నాడు. అన్నా, బండిని స్లో చేయమంటావా? వద్దురా, రేపు ఇంటికి వస్తాడు వాడే. అన్నా నమస్తే. ఏం రా శంకర్, రేపు రమ్మనగా ఇప్పుడే వచ్చినావు? అదేం లేదన్నా, ఇందాక సాయంత్రం మిమ్మల్ని కలిశాను కదా, మీ వెహికల్ వెళ్తుంటే వెనక పొగ బాగా రావడం చూశాను. మీకు తెలుసో లేదోనని చెప్పడానికి వచ్చానన్నా. ఉంటారన్నా? ఆగరా, నువ్వు పెద్ద పోటుగాడు అనుకుంటున్నావురా? ఎవరి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నావు? అన్న, తప్పుగా అనుకోవద్దు. మీ స్థాయి వాళ్ళు గింతేరా, కొంచెం సంధిస్తే నెత్తి మీద ఎక్కి కూర్చుంటారు. పో.
ఇంకో ఏడు పడిందా నీ చెయ్యి తెగుద్ది. ఏరా నోరు లేస్తోంది? లేస్తది, నోరు లేస్తది, చెయ్యి లేస్తది. నా పొట్ట మీద కొడితే ఊరుకున్నా, నా పంట మీద కొడితే ఊరుకున్నా, నా బతుకు మీద కొడితే ఊరుకున్నా. నేను పెంచిన చెట్టును నరుకుతానంటే ఊరుకోను. నీకు సంస్కారం ఉందా? చదువుకున్నావు కదా, నిన్నేం చేసింది ఆ చెట్టు? నీలాంటి వాళ్ళే అర్థం లేని కారణాలు చెప్పి పచ్చని చెట్లు నరుకుతున్నారు. అవి లేకే కదయ్యా వర్షాలు పడక రైతుల బతుకులు ఇట్ట తగలడ్డాయి. చెట్లు ఉంటేనే కదయ్యా మనం బాగుండేది, మన పిల్లలు బాగుండేది. నేను నా బిడ్డకిచ్చే ఆస్తి పొలంతో పాటు ఈ చెట్టును కూడా. వందెకరాల భూస్వామని విర్రవిగుతున్నావు, కనీసం ఒక్క చెట్టు కూడా లేదు నీ పొలంలో. ఏమిటి నీ వల్ల ఉపయోగం? ఛీ! ఏమన్నారు? ఇంటికెళ్ళి మీ అమ్మతో చెప్పు, రోడ్డు మీద ఒక అమ్మాయి కనిపించింది, అమ్మాయిని ఇలా తిట్టాను అని. ఏం చేస్తుందో చూడు. అడగగలవా? దమ్ముందా? ఒక మంచి మాట చెప్పడానికి మనిషి అయితే చాలు, ఆడమగాని తేడాలు అవసరం లేదు. మీలాంటి వాళ్ళు ఈ మధ్య బాగా పుట్టుకొస్తున్నారు. వీళ్ళకి ఏదో సమాజం పట్ల బాధ్యత ఉన్నట్లు తెగ బిల్డప్ ఇస్తున్నారు. పోనీ నువ్వు చెయ్యి, ఏం చేయగలవో చేసి చూపించు. మనకా చేత కాదు. ఇదిగో ఇలా రోజుకో 10 కవర్లు కలెక్ట్ చేయటం, మళ్ళీ పొద్దున్నే అందులో ఏదో ఒకటి పెట్టి డస్ట్బిన్ లో పడేయడం, పర్యావరణ కాలుష్యాన్ని పెంచడం. ఇదే కదా మన వల్ల అయ్యేది. చూడండి సార్, సగటున ప్రతి వ్యక్తి ఒక్క ప్లాస్టిక్ కవర్ వాడినా రోజుకి 100 కోట్ల పైమాటే. అవన్నీ ఎక్కడ పోతున్నాయి, ఏమైపోతున్నాయి? ఎక్కడ వేస్తే అక్కడే ఉంటున్నాయి. ఒక్క కాగితాన్ని మట్టిలో వేస్తే దాని జీవితకాలం 5 నెలలు. అదే ఆకులైతే ఏడాది. అదే ప్లాస్టిక్ కవర్స్ అయితే 1000 సంవత్సరాలు సార్. మానవ జాతికి ఎన్ని రకాలుగా కీడు చేయాలో ఈ ప్లాస్టిక్ కవర్లకి బాగా తెలుసు. మనం పడేసే ప్లాస్టిక్ కవర్లను చూసి పాపం మూగజీవాలు అవేంటో అనుకుని తినేసి అరక్క చచ్చిపోతున్నాయి. మనం మార్కెట్కి వచ్చి సరుకుల్నే తీసుకెళ్దాం, ప్లాస్టిక్ కవర్స్ ని కాదు. ప్లీజ్ సార్, మీలాంటి వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా ఇనిషియేటివ్ తీసుకొని ప్లాస్టిక్ వాడకాన్ని దూరం పెట్టే ప్రయత్నం చేయండి. మనం చేసే ఈ ప్రయత్నం రేపటి తరానికి వరం. అన్న నేను ఏం తప్పుగా మాట్లాడాను? నోరు మీద బయటకు దీన్ని బయటకు తీసుకోమండ్రా. అన్న అన్న ఒక్క నిమిషం అన్న, వదలండి రా అన్న. నా మాట ఒక్క నిమిషం వినన్నా. ఏంద్రా నువ్వు చెప్పేది? ఊర్లో రోజు రోజుకి ఎయిర్ పొల్యూషన్ ఎక్కువైపోతుందన్న. ఇప్పుడిప్పుడే మన ఊరి జనాలు వంటకి కట్టే బొగ్గు మానేసి గ్యాస్ వాడుతున్నారు. పొల్యూషన్ తగ్గుతుంది అనుకుంటే ప్రతోడు లగ్జరీ కోసం పొలాలు అమ్మి కార్లు కొంటున్నారు. ఎయిర్ పొల్యూషన్ ఎక్కువైపోతుందన్న. గది నీ పని కాదు, గవర్నమెంట్ చూసుకుంటది. గవర్నమెంట్ ఒకటే పొల్యూషన్ తగ్గించలేదు, మీరు మమ్మల్ని చూసినట్టు పర్యావరణాన్ని చూడొద్దన్న. ఇది మన అందరి బాధ్యత. ఇలాగే వాయు కాలుష్యం ఎక్కువైపోతే రేపు మన పిల్లలు పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలి దొరకదు కదా. గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చి చచ్చిపోతారు. ఇప్పటికీ మన దేశంలో సంవత్సరానికి లక్షల మంది చచ్చిపోతున్నారన్న విషయం నీకు తెలుసా అన్న? మనకు తప్పని అవసరాల వల్ల కొంత కాలుష్యం, మన భోగాల వల్ల కొంత కాలుష్యం, మన నిర్లక్ష్యం వల్ల కొంత కాలుష్యం, ఇలా కాలుష్యాన్ని మనం పెంచుకుంటూ పోతున్నాం అన్న. మన చేతుల్లో ఉన్నది మనం మార్చగలం. మన పిల్లలకి కనీసం 30-40 సంవత్సరాలు మంచి వాతావరణంలో బతికే అవకాశం మనం ఇద్దాం. ఒక్కసారి ఆలోచించండి. రంగా అయ్యా, చెట్లు నాటాలరా. నాడదమయ్యా. తీసుకుంటాము మేడం, థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. వాడు చెప్పింది నిజమేరా. బండ్లను తీసేసి ఒక్క పెట్రోల్ బండి తీసుకోండి. భూప్రపంచంలో అద్భుతమైన జన్మ మానవ జన్మ. ఖండాంతరాలు అనే తేడా లేకుండా మనుషుల మధ్య వివక్ష కొనసాగుతూనే ఉంది. వివక్ష చూపించే వారిపై తక్కువ ప్రభావం ఉండొచ్చు, కానీ మానవజాతి పర్యావరణంపై చూపిస్తోన్న వివక్ష మాత్రం కాలుష్యాన్ని పెంచుతోంది. దాని పర్యవసానం రేపటి తరం అస్వస్థతకు గురికావడం. ఇది అనివార్యం. లక్షల మంది ప్రాణాలు తీసుకుంటున్న ఈ పర్యావరణ కాలుష్యాన్ని నివారించడం మనలాంటి సామాన్యుల చేతుల్లోనే ఉంది. చెట్లు పెంచండి,
నీటిని విద్యుత్తుని ఆదా చెయ్యండి. సాధ్యమైనంత వరకు పాలిథిన్ వాడకాన్ని దూరం చెయ్యండి. ఇంధన పొదుపును పాటించండి. భవిష్యత్ తరాలను కాపాడండి.